ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నేను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? కావేరిని చూడడానికి తన తల్లిదండ్రులు స్నేహితులు వస్తారు. విమల్ని కావేరికి దగ్గరగా చూసిన రాజ్కి మనసంతా ఏదోలా అయ్యి వారిద్దరి మధ్య జరిగిన మాటలతో అతని మనసులోని మాటలను కావేరి ముందు బయటపెడతాడు. జయ పూర్ణారెడ్డి విమల్ని పాముగా వాడి రాజ్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ముందుగా కావేరిని రాజ్కి దూరం చేయడం కోసం విమల్తో తప్పుడు ప్లాన్ చేసి విమల్ని కావేరి రూమ్కి పంపుతారు. మరో చోట పుట్టినరోజు పాపను కుందన్ తన గదికి తీసుకుపోయి ఆమెకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసి తన గిఫ్ట్ అయిన రింగ్ని మిత్ర చేతికి తొడిగి ఐ లవ్ యూ సో మచ్ రా మిత్ర అంటూ చెప్పగా మిత్ర మొదటిసారి కుందన్ గుండెల మీద చిట్టి ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ టూరా బావా అంటూ చెప్పగానే కుందన్కి పట్టరానంత సంతోషంతో మిత్రను దగ్గరగా తీసుకుని మిత్ర నడుమును పట్టుకొని గాలిలో ఒక అడుగు సుమారు పైకి లేపి ఆమెను తన హైట్ వరకు తీసుకొచ్చుకొని అతని పెదవులతో ఆమె పెదవులను అందుకొని ఇద్దరూ ఈ లోకాన్నే మర్చిపోయి పరిసరాలతో సంబంధం లేకుండా ముద్దు పెట్టుకుంటున్నారు. అతని చేతులలో నలిగిపోతున్న మెత్తని నడుము అంతకంతకు ఎర్రగా కందిపోతుంటే దాన్ని చూడలేక కుందన్ ఆ నడుమును చిన్నగా వదలగా అతని ప్రేమను ఇంకా పొందాలనే ఉద్దేశంతో మిత్ర ఆ ముద్దును కాలి మునివేళ్ల మీద నుంచొని కంటిన్యూ చేస్తుంది. అయితే వారి ఇరువురి పెదవులు మరో 2 నిమిషాల్లో విడిపోబోతున్నాయి అనగా మిత్ర అమ్మ భావన వారి సాన్నిహిత్యం చూసింది. దాంతో ఆమెకు మనసులో చెప్పలేనంత భయం పుట్టుకు వచ్చి కళ్ళ ముందు పోయిన ప్రాణాలు గుర్తుకు తెచ్చుకుంటూ మిత్ర, నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురువే, మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని పెంచుకున్నామే, నువ్వేమో ఆ కుందన్ని ప్రేమించి నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావే, నీకెలా చెప్పాలిరా ఈ ఇంట్లో జరిగే ప్రమాదాలకు వాటికి గల కారణాలను? నిన్న కాక మొన్న వచ్చిన ఇంటి కోడల్ని కూడా పారాని ఆరకముందే పైకి పంపించేయాలని చూస్తున్నారా? ఇంకా ఈ విషయం వాళ్లకు తెలిస్తే ఊరుకుంటారా అంటూ భయపడుతూ కూతురు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే ఆమెను ఒకరు చీకట్లోకి లాగేసి ఆంటీ, మీరు నాకు సాయం చేయాలి, మీరు తప్ప ఇప్పుడు ఈ పని ఎవ్వరూ చేయలేరు ఆంటీ, మీరు నన్ను ఏం అడగాలనుకున్నా సరే రేపు అడగచ్చు, కానీ నాకైతే ఈ సాయం మీరే చేయాలి, ఎందుకంటే ఇది ఈ ఇంటి పరువుకు సంబంధించింది, ప్లీజ్ ఆంటీ నన్ను నమ్మండి అంటూ ప్రాధేయపడుతూ బతిమలాడుతూ ఉంటే భావన చీకట్లో ఉన్న వ్యక్తిని చూస్తూ సరే పద అంటూ ఆమెతో వెళ్ళింది. అలా వెళ్ళిన వారనుకుంటున్నట్లుగానే అనుకున్న పనిని చేసి కొంచెం ఊపిరి తీసుకుంటుంటే భావనతో ఆ మహిళ, ఆంటీ, ఈ పనిని నేను ఆస్తి కోసమో మరి ఏదైనా ఆశించో చేయడం లేదు అంటూ చీకటి నుంచి విజయ వెలుగులోకి వచ్చి భావనకు మాస్క్ తీసి తన మొహాన్ని చూయిస్తూ, ఆంటీ, మీకు ఈ కుటుంబంలో వారి గురించి కొన్ని నిజాలు తెలుసు, ఆ నిజాలకు నేను ప్రత్యక్ష సాక్షిని, ఆ రోజు డ్యూటీలో ఉండి అమ్ములను బ్రతికించిన నర్స్ని నేనే, కాబట్టి మీరు భయపడద్దు, వెంకట్ నాన్న అమ్ముని నా చేతికి ఇస్తూ తన ప్రాణాలను కాపాడమన్నాడు, నేను అమ్ముని ఎట్టి పరిస్థితులలోనైనా సరే కాపాడాలి, అలాగే వారి బండారాన్ని కూడా బయట పెట్టాలి, వారి చేతులలో మరికొన్ని ప్రాణాలు పోకుండా చూసుకోవాలి, అలా చేయాలంటే వారు చేసిన పనులకు నేను సాక్ష్యాలను సంపాదించాలి, వాళ్ళు ఇప్పుడు అమ్ముని ఈ ఇంటి నుండి దూరం చేయాలని చూస్తున్నారు, నేను మీలా భయపడుతూ కూర్చోలేను ఆంటీ, ఎందుకంటే మన భయం ఎప్పటికైనా ఎదుటి వారికి ఆయుధంలా తయారయ్యి వారికి మనం భయపడేలా అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది, అలాగని నేను ఇప్పుడు ఏం చేసినా ఈ ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మరు, వాళ్ళు నా మాటలు నమ్మాలంటే నేను ఈ ఇంటి మనిషిని అవ్వాలి, అందుకే మీరు నాకు సాయం చేయండి, నాకు ప్రాణం ఉన్నంత వరకు నేను అమ్ముతో పాటు మీ మిత్రను కూడా కాపాడడానికి చూస్తా,
ఒకవేళ నేను ఈ ప్రయత్నంలో చనిపోయినా నా కోసం ఏడ్చేవాళ్ళే లేరు. మీ దగ్గరికి వచ్చి మా పిల్లను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అడిగేవారు కూడా ఉండరు. ఎందుకంటే నేను ఒక అనాథను అంటూ చెప్పడంతో భావన విజయ మాటలకు చాలా ఎమోషనల్ అవుతూ, అలా అనకు విజయ, నీకు నేనున్నారా అంటూ హత్తుకొని ఆమెను ఒక గదిలోకి పంపి జరిగేదాన్ని గురించి ఆలోచిస్తూ ఉంది. వచ్చిన వారందరూ వెళ్ళిపోతున్నారు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక కావేరి ఆదమరచి నిద్రపోతుంటే ఆమెను రెండు కళ్ళు ప్రేమ ఇష్టంతో చూస్తూ ఉన్నాయి. వచ్చిన వారందరికీ సెండాఫ్ ఇచ్చి లోపలికి వస్తున్న ఇంటివారు కొందరు రాజ్ రూమ్ ముందు నుంచొని ఉన్న జయ పూర్ణ మాటలను విని అక్కడికి వెళ్ళారు. వారందరూ రావడాన్ని చూసిన జయ ఇదే సమయం అనుకుని, అయినా పూర్ణారెడ్డి, మన ఇంట వంట లేవు ఇలాంటి బుద్ధులు, ఇలాంటి భాగవతాలు నడిపే వాళ్లకు ఈ పెళ్ళిళ్ళ మీద ఈ ఆచారాల మీద పెద్ద నమ్మకం ఏముంటుంది చెప్పు. ఏదో రాజ్ మనసు పడ్డాడు అంటే పద్ధతైన పిల్ల అనుకున్నాము. అయినా పెళ్ళికి ముందే వీళ్లకు ఇలాంటి వ్యవహారాలు ఉండే ఉంటాయి. అలాంటప్పుడు వాడినే చేసుకోవచ్చు కదా, ఇలా మన పరువు తీయడం ఎందుకు చెప్పు అంటూ ఉంటే పూర్ణారెడ్డి ఎదురుగా ఉన్న కావేరి ఫ్యామిలీనే చూస్తూ, వాడిని చేసుకుంటే ఏముంటుంది, చీకేసిన మామిడి టెంక, అదే మన రాజు అయితే కోట్లకు అధిపతి, ఒకేసారే అందలం ఎక్కొచ్చు అనేదే వీళ్ళ అత్యాశ. అయినా ఇప్పుడు ఏమైందిలే చెప్పు జయ, రాజు ఇది చూస్తాడు కదా, వాడు వీళ్ళని గన్తో షూట్ చేసేస్తాడు అంటూ ఉంటే కూతురి గురించి వింటున్న వారికి మనసులో బాధ మొదలయ్యి మాట బయటకు రావడం లేదు. చందు తండ్రి వైపు చూస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తూ అతన్ని ఓదారుస్తూ ఎదురుగా ఉన్న జయ పూర్ణారెడ్డిని చూస్తూ, అంకుల్ ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలా మీరు వంకరగా మాట్లాడుతున్నారు అంటుంటే పూర్ణారెడ్డి కోపంగా, మీలాంటి నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళతో ఇలానే మాట్లాడాలి, మీది ఒక పెంపకమేనా అంటుంటే గౌతమి కొంచెం గొంతు పెంచి, అన్నయ్య అసలు ఏం జరిగింది, రాజ్ గది ముందు నుంచొని ఏంటి గొడవ చేస్తున్నారు, ఎందుకు కావేరి అమ్మా నాన్నను కావేరిని అవమానిస్తున్నారు మీరు అనగానే జయ ఎదురుగా ఉన్న కావేరి పుట్టింటి వారి వైపు చూస్తూ, ఇదిగో ఈ పెద్ద మనిషి విలువలతో పెంచిన పెంపకము అంటాడు కదా, ఆ పెంపకం ఇప్పుడు మొగుడు గదిలో పరాయి మగాడితో ఉంది. ఇప్పుడు లోపలికి ఎవరో ఒక అబ్బాయి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు, నేను నా కళ్ళతో చూసా అంటుంటే ఎదురుగా ఉన్న వారి గుండెలు ఆగిపోయాయి. దాంతో గీతక కోపంగా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారంటే, లోపల ఎవరో ఉన్నారు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా, మీరు చూసింది నిజమే అనుకున్నాం, అసలు మా అక్క ఆ రూమ్లో ఉంది అనడానికి మీ దగ్గర ఆధారం ఏంటి, నోటికి వచ్చినట్లు వాగితే తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, వాటినే ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అంటూ ఉంటే జయ పూర్ణారెడ్డి వారికి కావాల్సిన మాటలు బయటికి రాగానే వారిద్దరూ నవ్వుకుంటూ, రాజ్ రూమ్లో కావేరి ఉండక ఇంకెవరుంటారమ్మాయ్ అనే మాటలను జయ నోటి నుండి వినగానే గౌతమి తన అధికారాన్ని ప్రదర్శిస్తూ, జయ పూర్ణారెడ్డి మీరు చెప్పింది అబద్ధం, ఆ విషయం ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు, నా కోడలి గురించి నోటికి వచ్చినట్లు వాగితే నాలుకను తెగ్గోస్తా అనగానే జయ ధీమాగా, చూడు గౌతమి, నీ కోడల్ని వెనకేసుకుని రావడం కాదు, నిజాన్ని చూడడం నేర్చుకో, మేమేమీ అబద్ధాలు చెప్పడం లేదు, ఈ గదిలోకి ఇందాక రాజ్ కాకుండా వేరొకతను వెళ్ళడం నేను చూసా అంటూ ఏమీ తెలియనట్లు చుట్టుపక్కలంతా వెతుకుతూ, ఇదిగో చూడు గౌతమి, వీళ్ళతో వచ్చిన విమల్ అనే పిల్లాడు ఎక్కడున్నాడో ఇందాకటి నుంచి కనిపించడం లేదు, అతనే లోపలికి వెళ్ళి ఉంటాడేమో అంటుంటే ఆ మాటలు విన్న శశికళకు గుండెపోటు వచ్చినంత పని అయ్యి కళ్ళు తిరగడం మొదలయ్యి నిలబడడం కష్టంగా అవుతుంది ఆమెకు. అప్పటిదాకా వారి మాటలన్నీ విన్న గోపాల్ శశికళకు కొంచెం ఆధారాన్ని అందించి నుంచోబెట్టి బాధగా, చూడండి నా కూతురు అలాంటిది కాదు, ఒకవేళ నిజంగా మీరు ఊహించినట్లు లోపల అలాగే ఉంటే నేను ఇప్పుడే నా కూతుర్ని ఇక్కడే చంపేసి నా ప్రాణాలను కూడా తీసుకుంటా, మరి అలా లేకపోతే మీరేం చేస్తారు అనగానే పూర్ణారెడ్డి జయ మనసులలో నవ్వుకుంటూ మన ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటుంటే
గౌతమి వారిని చూస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే జయ ఆలోచిస్తున్న సందర్భంలోనే భావన ముందుకు వచ్చి, ఏంటి జయ ఆలోచిస్తున్నావు? వాళ్ళు ప్రాణాలే ఇస్తా అన్నారు. ఒకవేళ మనం చెప్పినట్లు రూమ్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏది చెయ్యమంటే అది చేస్తామని చెప్పండి. తప్పు మన వైపు లేదు కదా అంటూ వారి వైపుగా మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటే జయ, పూర్ణ సరే అలాగే చేస్తాం. మీరు నిజం తెలిస్తే ప్రాణాలను ఇచ్చే అంత వద్దులే కానీ మీ పిల్లను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోండి. ఆమెకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండకూడదు ముందు ముందు రోజుల్లో అంటూ వారు చెబుతూ ఉండగానే గౌతమికి మాత్రం అక్కడ ఏదో జరుగుతుందని, అది ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే భావన అప్పటి వరకు సైలెంట్గా ఉంది, కానీ ఇప్పుడు జయ వారి వైపు మాట్లాడుతూ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే రాజ్ రావడాన్ని చూసిన గౌతమికి ప్రాణం పోయినట్లుగా అనిపించింది. అక్కడ మాటలను ఇప్పుడు రాజుని ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంది. జయ వాళ్ళేమో సమయానికి రాజు రావడాన్ని చూసి రాజ్ని అక్కడే నుంచోపెట్టి జయ బాధగా మాట్లాడుతూ, రాజ్ కొంచెం గుండెను రాయి చేసుకో, ఇప్పుడు చూడబోయే విషయానికి నువ్వు అంటూ ఉండగానే రాజ్ విషయమేమీ అర్థం కాక, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అందరూ నా రూమ్ ముందు నుంచొని ఉన్నారు అంటూ ఉండగానే అతనికి మాటలలో సమాధానం చెప్పడం కన్నా చూపించడం బాగుంటుంది అనుకున్న పూర్ణారెడ్డి జయ వైపు చూడగా జయ గట్టిగా ఆ తలుపును తన్నింది. దాన్ని చూసిన రాజ్కి కొంచెం కోపం వచ్చి, నీకేమన్నా పిచ్చి పట్టిందా పెద్దమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే జయ రాజ్ మాటలను పట్టించుకోకుండా ఆ గదిలోకి పరుగున వెళ్ళిపోయి ఆ చీకటి గదిలో వెంటనే లైట్స్ని ఆన్ చేసి ఒకలాంటి నవ్వును మనసులో నవ్వుకుంటూ ముఖం మాత్రం పైకి చాలా బాధగా పెట్టి బెడ్ మీద చూసింది. దాంతో జయకు ముఖం మీద ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయిపోయి అలాగే ఉండిపోయింది. జయ వెనకనే గదిలోకి వచ్చిన మిగిలిన వారందరూ బెడ్ మీద ఉన్నదాన్ని చూసి ముఖం వికారంగా పెట్టి జయ వైపు బెడ్ వైపు చూస్తూ ఉంటే అతి కష్టం మీద బెడ్ వైపు చూసిన కావేరి కుటుంబానికి ప్రశాంతమైన భావన కలిగింది. దాంతో అక్కడ ఉన్నవారందరి వైపు చూస్తూ, మీరు డబ్బున్నవారు, గొప్పవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు అనుకొని మీరు నన్ను నా కూతుర్ని అడగగానే మీకు ఇచ్చేశాను. కానీ మీ డబ్బున్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళే అయ్యుంటారని నమ్మడం మా తప్పే. ఎందుకంటే మీరు చేసే తప్పుడు పనులన్నిటినీ ఎప్పుడూ మాలాంటి అమాయకులకే అంటగట్టాలని చూస్తూ ఉంటారు అంటూనే రాజ్నే చూస్తూ, గోపాల్ నువ్వు నా కూతురి విలువ తగ్గకుండా చూసుకుంటాను అన్నావు. ఇక్కడ మీ ఇంట్లో అసలు విలువలే లేవు. తప్పు చేసిందొకరు కానీ ఆ నిందను రుద్దేది మరొకరి మీద అంటుంటే రాజ్కి అప్పటిదాకా అక్కడ ఏం జరిగిందో అర్థమయ్యి పూర్ణారెడ్డి ఎదురుగా వెళ్ళి, వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. నీ నోటికి డబ్బా మాటలే వస్తాయనుకున్నా ఇన్ని రోజులు, అలాంటిది ఇలా వల్గర్ మాటలు కూడా వస్తాయా? వల్గర్ ఆలోచనలు కూడా చేస్తావా? నీకెంత ధైర్యం ఉంటే నా భార్య గురించి ఆ విధంగా ఆలోచిస్తావు అంటూ నిప్పులు చెరిగే కళ్ళతో అతనినే చూస్తూ మాట్లాడుతూ పక్కనే ఉన్న జయ వైపు తిరిగి, పెద్దమ్మ, ఎవరూ కూడా తన ఇంటి పరువుని తను పాడు చేయాలని చూడరు. ఒకవేళ అలా చేస్తే ఇదిగో ఇలానే తగలబడతాయి రాతలు. చూస్తున్నావు కదా మంచం మీద మీ పరువు ఎలా ఉందో అంటుంటే పూర్ణారెడ్డి మాత్రం ఆ గది అన్ని మూలలా చూస్తూ, అసలు ఇదెలా జరిగింది, ఈ గదిలో వీళ్ళిద్దరు ఉన్నారేంటి, కావేరి కదా ఈ రూమ్లో ఉండాల్సింది, అసలు వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఈ విమల్ ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటూ రాజ్ కోపాన్ని చూస్తూ ఇంకొక మాట మాట్లాడితే రాజ్ తనను చంపేస్తాడు అనుకొని నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు. రాజ్ మాత్రం గౌతమి వైపు తిరిగి చూస్తూ, అమ్మ, కావేరి నిద్ర వస్తుందని పార్టీ మధ్యలో రూమ్కి వెళ్ళిపోతాననింది కదా, నేనే ఇక్కడ ఈ రూమ్లో పడుకుని ఉంటే పార్టీ నుంచి వినిపించే డీజే సౌండ్లకు గెస్టులు చేసే గోలకు డిస్టర్బ్ అవుతుంది అనుకుని ఇంతకుముందే కావేరిని పైన ఉన్న నా లైబ్రరీ రూమ్కి తీసుకుపోయి వదిలిపెట్టి వచ్చా. అక్కడ ఎలాంటి సౌండ్స్ రావు కదా అక్కడికి, ఆ రూము సౌండ్ ప్రూఫ్ కదా అంటూ తల్లికి చెప్పి గోపాల్ వారి వైపు చూస్తూ,
మామయ్య మీరు ఏమీ భయపడద్దు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అందుకు నేను మీకు సారీ చెప్తున్నా. వీళ్ళు కావేరిని అపార్థం చేసుకున్నారు. కానీ నేను అలా కాదు, నాకు కావేరి మీద నమ్మకం ఉంది, మీ పెంపకం మీద కూడా నమ్మకం ఉంది. ఇక ఈ ఇంట్లో వాళ్ళెవరైనా సరే తనని ఒక్క మాట అనకుండా చూసుకుంటా అంటూ అక్కడ ఉన్న వారందరికీ వార్నింగ్ ఇస్తున్నట్లు, కావేరి నా మనిషి, ఒక్క మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అందరికీ ఇదే మొదలు చివర కావాలి. ఇంకొక్కసారి నోరు జారితే గన్లో బుల్లెట్ దిగిపోద్ది అంటూ జయ వైపు చూడగా, జయ రాజ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి బెడ్ మీద ఉన్న కొడుకు చొక్కాని పట్టుకొని పైకి లేపింది. వెంకట్ అతని చేతులలో బందీగా ఉన్న విజయను వదిలేసి మత్తుగా తల విదిలించుకుంటూ ఉంటే, జయ మాట్లాడిన శబ్దానికి లేచిన విజయ చెంప మీద 5 చేతివేళ్ల ముద్ర పడేలా కొట్టింది జయ. ఆ కొట్టిన శబ్దానికి అదే బెడ్ మీద ఉన్న అమలు కూడా లేచి భయంగా ఏడుపు అందుకొని పక్కనే ఉన్న విజయను పట్టుకొని విజయమ్మ విజయమ్మ అంటూ ఖర్చుకొని పోయి ఏడుస్తూ ఉంది. దాంతో అక్కడున్న వారందరికీ ఏదోలా అనిపించింది. ఇంతలో భావన, గోపాల్, శశికళ వాళ్ళను చూస్తూ, ఇప్పుడు తప్పు మాదే కదా, మీ అందరికీ తెలిసింది కదా, మరి మీరేం చేయమంటారో చెప్పండి, మేము అదే చేస్తాం అంటూ మాట కలేసింది. ఏమండోయ్, అసలు ఆ రూమ్కి వీరిద్దరూ ఎలా వచ్చారు? కావేరిని నిజంగానే రాజు కావాలనే వేరే రూమ్కి తీసుకుపోయాడా, లేదా వీళ్ళ ప్లాన్ ముందే తెలుసా? అసలు రూమ్లో ఉండవలసిన విమల్ ఎటుపోయాడు? విమల్ తనతో ప్రవర్తించిన తీరుని కావేరి తెలుసుకుంటే విమల్ని మళ్ళీ దగ్గరకు రానిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.